జగన్ గారి పరిస్థితి బాగుందండి. కుడి చేతి పెట్టి ఎడ చేతి లాక్కుంటున్నారండి. మందు ఉంది, ఎంత లాక్కుంటున్నారండి జనాల దగ్గర. ఆ డబ్బే ప్రజలకు ఇస్తున్నారు. భార్య దగ్గర లాక్కుంటున్నారు, భార్యకి పెడుతున్నాడు, భర్త దగ్గర లాక్కుంటున్నారు. ఎమ్మెల్యే గారు పనిచేస్తుంటే అతనికి ఉందండి. ప్రజల్లో ఎవరికి ఏమి ఇచ్చినట్లేదు. కనీసం కరెంట్ అమ్మ అడిగినా ఏదన్నా అడిగినా వాళ్ళ వల్ల అవ్వట్లేదండి. అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఏం లేదండి. స్కూల్కి ఏమో కట్టకడాలండి, రంగులు తప్ప ఏమీ లేదండి. అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే అసలు రాష్ట్రంలో పరిశ్రమలు వేయండి, నిరుద్యోగులకి కావాల్సినటువంటి ఉద్యోగాలు లేవు. అభివృద్ధి ఎలా జరుగుతుందని అభివృద్ధి జరగట్లేదండి, దోపిడీ జరుగుతుంది. ప్రతిపక్షాల పరిధిని ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడం కోసమే ప్రతిపక్షం. మరి అటువంటి తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉండటం కోసం ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడి చేస్తుంది, అరెస్టులు చేస్తుంది. అది కరెక్ట్ కాదండి. లోకేష్ పాదయాత్ర మీ అభిప్రాయం? లోకేష్ పాదయాత్ర అంటే 2014 తర్వాత యువకులందరూ కూడా ఓట్లు మరి తెలుగుదేశం పార్టీ మధ్య ఒకసారి అవకాశం అని జగన్ కోరాడు. మరి జగన్ ఏదో ఉద్ధరించేస్తాడనే ఉద్దేశంతో యువతలు అందరూ కూడా ఓట్లు వేశారండి. జగన్ ఏమీ చేయలేదు 3.5 సంవత్సరాల్లో. దాని చేత ఏంటంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు, మరి జగన్ చేసినట్టు పొరపాట్లు ఎత్తి చూపడం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. లోకేష్ పాదయాత్ర వల్ల మరి ఆ పార్టీకి మైలేజ్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంటేనే బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం. ఇక్కడ అధికార వికేంద్రీకరణ కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఇక్కడ చూసిన నన్నే కాదు, ఇక్కడ ఎవరు ఏ ప్రజలను అడిగినా కూడా 100కి 80 మంది అభివృద్ధి అనేది లేదనే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లు చూడవచ్చు, మనకి ఏమైనా భవనాలు కావచ్చు, ఏమైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే ఎక్కడా లేదు. మనకు రోడ్లు చూస్తేనే తెలిసిపోతుంది ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందనేది. ఇక్కడ వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప, మాటలు చెప్పుకుంటున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏ కోసమైనా ఇక్కడ జరగలేదని తేటతెల్లం అవుతుంది. 3 రాజధానులు అంటే వాళ్ళు మనం ఒక రాజధాని అంటే 3 రాజధానులు ముచ్చటని చెప్పి అన్నారు. డెవలప్ అనేది జరిగిందంటే అది లేదు. ఈ ప్రతిపక్షాలను బూతులు తిట్టడం తప్ప వాళ్ళు చేసే డెవలప్ ఏమీ లేదని నా ఉద్దేశం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి అంటే మద్యం ఇచ్చలవిడిగా అమ్మడం, ఇష్టమైన రేట్లు అమ్మడం, ఇది చాలా దురదృష్టకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో నా ఉద్దేశం. జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా ఉందని ప్రజలే నిర్ణయిస్తారండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజలకి విసుగెత్తిపోయి ఉన్నారు. నా ఉద్దేశం అయితే ఆయనకి బుద్ధి చెప్పే రోజు ముందే ఉందని నేను అనుకుంటున్నాను. 3 రాజధానులు తప్పండి, ఏదో ఒక రాజధాని రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనుకుని మీరు భావిస్తున్నారా? రాష్ట్రంలో అయితే తిరోగమనం ఉంది కానీ అభివృద్ధి అయితే లేదండి. అప్పుల్లో కూరుకుపోయాం విపరీతంగా, చాలా అప్పుల్లో ఉన్నాం. ఇవాళ రేపొద్దుట నా మనవాళ్ళు నా కొడుకు వచ్చేటప్పటికి వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఎక్కడికో వలస వెళ్ళిపోవటము, వేరే రాష్ట్రాలకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? దిగజారుడితనంలోకి వస్తుందని తప్పించండి ఎదుగుదల ఏమీ లేదండి. నాకు తెలిసి మనం గ్రోత్ అవ్వలేకపోతున్నాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నాం కానీ గ్రోత్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏ నిత్యావసర వస్తువులు రేటు పెరుగుతూ ఉన్నాయి, ఒక స్టెబిలిటీ అంటూ లేదండి.